తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎట్టకేలకు రేపటి నుంచి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద సంక్రాంతి పండుగ కానుకగానైతే డబ్బులనైతే రేపటి నుంచి ఇటువంటి జిల్లాలలో డబ్బులను విడుదల చేయాలని జీవోని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక ఎట్టకేలకు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ మనకి విడుదల చేయాల్సినటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులు ఈ డిసెంబర్ నెల మొదటి వారంలోనే రిలీజ్ చేయాలి. ఇక కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ జనవరి నెల మొదటి వారంలోనే యాసంగి రైతు భరోసా డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్లు భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక రేపటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ, ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఎకరం నుంచి 5 ఎకరాల లోపు సాగు చేస్తున్నటువంటి రైతులకైతే ఈ డబ్బులనైతే విడుదల చేయాలని జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగిందంట. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతు మిత్రులు, చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి వివిధ రకమైన రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు, ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు 21 విడత కింద ఎవరికైతే జమ కాలేదో 2,000 రూపాయలు మనకి వారికి కూడా మళ్ళా పెండింగ్ పీఎం కిసాన్ డబ్బులు, దీంతో పాటుగా పెండింగ్ వానాకాల రైతు భరోసా డబ్బులను కలుపుకొని కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అండగా ఉండేందుకు మనకి డబ్బులనైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక రేపు నిజంగా రైతు భరోసా డబ్బులను పంపిణీ చేస్తున్నారా, ఒకవేళ జమ చేస్తే ఎటువంటి రైతులకు ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులనైతే విడుదల చేయబోతున్నారో ఈ వీడియోలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ వేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చాలామంది చూసినారు కానీ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి పక్కన ఉన్నటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతు మిత్రులు, రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద దాదాపు ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దాదాపు 60 నుంచి 70 లక్షల మంది రైతన్నలు దాదాపు ఎకరం 1,40,00,000 పైగా ఎకరాలు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక సాగులో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాకి ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా చొప్పున ఎకరం నుంచి మొదటి విడతలు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో దాదాపు డబ్బులను రిలీజ్ చేసేందుకు 3,500 కోట్ల రూపాయల నిధులను అయితే ట్రాన్స్ఫర్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ డబ్బులు ఈ జనవరి నెల మొదటి వారం నుంచి మొదలుకొని జనవరి నెల 26వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఈ డబ్బులను పంపిణీ చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట. ఇక దీనిపైన ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా మీకైతే అందరికంటే ముందుగానైతే తెలియజేస్తాను. ఇక దీంతో పాటుగా చాలామందికి ఎవరికైతే పీఎం కిసాన్ డబ్బులు 21 విడత కింద వానాకాల రైతు భరోసా డబ్బులు జమ కాలేదో వారందరికి కూడా ఈ డబ్బులలో కలుపుకొని ఒకేసారి డబ్బులను పూర్తి మొత్తంలో జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అన్నట్లుగా సమాచారం. ఇక విడుదల అయ్యేటువంటి రైతు భరోసా, యాసంగి రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులను అయితే పంపిణీ అవుతున్నట్లు సమాచారాన్ని అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. థ్యాంక్ యూ గైస్. జై హింద్.